ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అవునండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో పేషెంట్ 4 వారాలు ఖచ్చితంగా బెడ్ రెస్ట్లోనే ఉండాలి, అబ్జర్వేషన్లో ఉంచాలి. పైనుంచి కింద పడడం వల్ల పాప కండిషన్ చూస్తుంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. తనకి తోడుగా తల్లి ఉండాలి. పేషెంట్తో పాటు పాపని కూడా హాస్పిటల్లో ఉంచితే అది పాప హెల్త్కి మంచిది కాదు. అలా అని మదర్ని డిశ్చార్జ్ చేసి పంపిస్తే తన హెల్త్కి మంచిది కాదు. బట్ పాపకి మాత్రం ఖచ్చితంగా తల్లి అవసరం ఉంటుంది. మీకు తెలియని విషయం ఏం కాదు, తల్లికి మించిన దైవం లేదు, తల్లికి మించిన డాక్టర్ లేరు. పాప మంచి కోసం చెప్తున్నాను. ఎప్పుడు ఏ అనుమానం ఉన్నా వెంటనే హాస్పిటల్కి తీసుకురండి. 4 వారాలు మాత్రం పేషెంట్ ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండాల్సిందే. వాణి, వింధ్య దగ్గర పాప ఉండలేదు, పాప దగ్గర వింధ్య ఉండలేదు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఎలా? వాణి గారు, డాక్టర్ ఎంత సీరియస్గా చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వాలి. పెద్దవాళ్ళైతే ఏదైనా బాధొచ్చినా నొప్పొచ్చినా ఇది అని చెప్పుకోగలుగుతారు. పాపం చిన్న పిల్లల్లో ఏడుపు తప్ప ఏమీ ఉండదు. ఖచ్చితంగా అమ్ముండాలి. విందేమో హాస్పిటల్లో ఉండాలి, పాప ఏమో ఇంట్లో ఉండాలి. తల్లి కూతుళ్ళు పక్కపక్కనుండే పరిస్థితి కాదు. కానీ పాప పక్కన తల్లి ఉండాలని డాక్టర్ గారు చెప్తున్నారు. మరి ఈ సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుంది? అమ్మ సంధ్య, ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చూపించాలమ్మా. సమస్య ఏంటి, పరిష్కారం ఏంటత్తయ్యా? ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? పాపం తీసుకుని ఇంటికి వెళ్తావా అమ్మా? వింధ్య కోలుకునే వరకు పాపం 4 వారాలు మీ దగ్గరే ఉంచు. వాణి, పాప లేకుండా నువ్వు ఉండగలుగుతావా? గతంలో ఒక్కరోజు రాజేష్ పాపను సంధ్యకిచ్చాడని భోజనం చేయకుండా నా పాప అని కలవరించావు. మీ అమ్మ పేరు కూడా పెట్టుకున్నావు. అలాంటిది పాపని 4 వారాలు చూడకుండా ఉండగలుగుతావా? అయ్యో, ఇప్పుడు నా గురించి కాదండి, పాప ఆరోగ్యం గురించి ఆలోచించాలి. తన దగ్గర కన్న తల్లి ఉండాలి, ఇంతకంటే వేరే మార్గం లేదు. అందుకే పాప సంధ్య దగ్గర ఉండడమే కరెక్ట్. సంధ్య, ఈ పాపం తీసుకెళ్ళు సంధ్య. అవునమ్మా, ఈ పాపని సంజయ్ గారు తీసుకెళ్లడమే కరెక్ట్. ఎంత కాదన్నా తను కన్న తల్లి కదా. రాజేష్ గారు, ఏంటి అలా మాట్లాడుతున్నారు? పాలిచ్చి మమకారం పంచింది మీరే కదా. వింధ్య తర్వాత అనాలో, వింధ్య కంటే ముందనాలో తెలియదు. కానీ ఈ హాస్పిటల్లో ఇంతమంది డాక్టర్లుండగా పాప ఏడుపు ఆగిపోయి పాపలో చలనం కూడా లేని పరిస్థితిలో మీ స్పర్శ పాపని కాపాడింది. ఒక విధంగా పాపకి మీరే ప్రాణం పోశారు. ఈ పాప మీ పాపే.
మీ దగ్గర ఉండటమే కరెక్ట్. అదేంటి రాజేష్ గారు, సంధ్య అమ్మగా పాలిచ్చి కడుపు నింపిందేమో కానీ సంధ్య పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ కాదు కదా. పాప మా పాప ఎలా అవుతుంది? పార్వతి గారు, శ్రీకర్ గారు, మీరేమీ అనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే పాపని 4 వారాలు మీ దగ్గరే ఉంచుకోండి. వింధ్య కోలుకుని తిరిగొచ్చేంత వరకు పాప మీ దగ్గరే ఉంటుంది. లేదు వాణిగారు, పాప మా ఇంటికి రావడానికి వీల్లేదు. ఏమైందండి? మా పాప మీ ఇంట్లో ఎలా ఉంటుందండి? మీ పాప మా ఇంట్లో ఎలా ఉంటుంది? మా సంధ్య మీ ఇంట్లో ఉంటుంది. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, మన గురించి వాణి గారు చాలా ఆలోచించారు. మనం బావుండాలి, ఏ సమస్యలు రాకూడదని మన కోసం గుళ్ళో హోమం చేయించారు. మనకి లోన్ శాంక్షన్ అవడం కోసం రాజేష్ ఎంత శ్రమ తీసుకున్నాడు. అలాంటి వాళ్ల కోసం ఈ 4 రోజులు నువ్వు పాపకి తల్లిగా ఆ ఇంట్లో ఉండలేవా? పాప సంరక్షణ నువ్వు చూసుకోలేవా? అది కూడా నీ స్నేహితురాలి కోసం. ఎరా శ్రీకరు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదమ్మా, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. వింధ్య గారు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు పాప సేఫ్గా ఉండాలంటే పాప దగ్గర ఒక తల్లిగా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు కదా. వాణి గారు, పాప మా ఇంట్లో ఉండడం కాదు, మా సంధ్యే మీ ఇంట్లో ఉంటుంది. మీరంతా ఇప్పుడు హ్యాపీయేనా? అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు కూడా ఇలా? అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నేనక్కడికి రాకూడదు. నేనక్కడికి వస్తే సమస్యలు ఇంకా పెద్దవవుతాయి. అమ్మా, అనవసరంగా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావద్దు. పాపని సంధ్య వాళ్ళ ఇంటికి పంపిద్దాం. అసలు ఏమైంది మీ ఇద్దరికి? సమస్యలేంటి? పాప ఆరోగ్యానికి మించిన పెద్ద సమస్య ఏముంటుంది? సంధ్య, నువ్వు మా ఇంట్లో ఉండకూడదా? ఈ పాప కోసం, నీ స్నేహితురాల కోసం కొద్ది రోజులు మాతో పాటు ఉండకూడదా? ఈ పాపకి ఏదైనా జరగరాంది జరిగితే మేం తట్టుకోలేమమ్మా. అంతెందుకు, లోపలున్న వింధ్య కూడా తన కాలు విరిగిందన్న బాధ కంటే పాపకేమవుతుందోనన్న బాధ ఎక్కువగా ఉంది. మా అందరి కోసం కొద్ది రోజులు వింధ్య తిరిగొచ్చేసే వరకు మా ఇంట్లో ఉండమ్మా. ప్లీజ్ అమ్మా, పాప కోసం, మా కోసం కాదనకు. అత్తయ్య, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా వాణి ఇంతవరకు ఎవరి చేతులు పట్టుకోవడం చూడలేదమ్మా. తన మనవరాలి కోసం పట్టుకుంది. తన మనవరాల్లో వాళ్ళ అమ్మని చూసుకుంటుంది. అందుకు పట్టుకుందమ్మా. ప్లీజ్ కాదనకమ్మా. ఏంటి సంధ్య,
వాళ్ళ చేత ఇలా బ్రతిమలాడించుకుంటావా? అసలు నీకేమైందమ్మా? సంధ్య, మాకెవ్వరికీ లేని అభ్యంతరం నీకెందుకు? నీకు వింధ్య గారంటే ప్రాణం కదా, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? పాప కోసం వెళ్ళు సంధ్య. రాజేష్ గారు, మీరేం మనసులో పెట్టుకోవద్దు. వాణి గారు, మా సంధ్య మీతో పాటు వస్తుంది. వింధ్య గారు తిరిగి వచ్చేంత వరకు పాపని సేఫ్గా చూసుకునే బాధ్యత సంధ్యదే. సంధ్య మీతో పాటు వచ్చి మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. చాలా థ్యాంక్స్ శ్రీకర్. థ్యాంక్ యూ పార్వతి గారు. మీ ఇద్దరు పెద్ద మనసుతో సంధ్యను మా ఇంటికి పంపిస్తున్నారు. దీనికి నాకెంతో ఆనందంగా ఉంది. ఏమండి, మీరు పాపం తీసుకోండి. రాజేష్, నువ్వు రారా. సంధ్య, అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? నా మాట వినండి. ఏంటమ్మా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇద్దరూ నా మాట వినరండి. అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్, నేను ఒకసారి చెప్పేది వినండి. ఎందుకమ్మా కంగారు పడతావు? ఈ విషయం వింధ్యకి చెప్తే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? కాలు విరిగి బెడ్ పైన నా బిడ్డ పరిస్థితి ఏంటో అని చెప్పి మానసికంగా బాధపడుతూ ఉంటుంది కదా. ఇక నీ సమస్యలు సాల్వ్ అయిపోయాయి. నువ్వు తిరిగొచ్చేంత వరకు నీ బిడ్డను చూసుకోవడానికి రాజేష్, సంధ్య ఇద్దరు ఉన్నారని చెప్పడం కోసమే నిన్ను తీసుకెళ్తున్నానమ్మా. అమ్మా, వద్దమ్మా. నేను చెప్పేది విను. వింధ్యతో ఇప్పుడు మాట్లాడొద్దు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ఇప్పుడు వద్దత్తయ్య. ఎందుకంత భయపడుతున్నారు మీరు? వింధ్యమైన దెయ్యం అనుకుంటున్నారా? అసలు మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారని చెప్పి తనకు తెలియాలి కదా. అప్పుడే కదా తను ప్రశాంతంగా ఉంటుంది. రండి రండి అత్తయ్య, పదండి. వింధ్య, నీ సమస్యకి పరిష్కారం వీళ్ళిద్దరూ చూపించారమ్మా. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? పరిష్కారం ఏంటి? అయ్యో, నువ్వు లేవకు వింధ్య. రెస్ట్ తీసుకో. డాక్టర్స్ 4 వారాల వరకు ఎట్టి పరిస్థితిలో కాలు కదపొద్దని చెప్పారు. నువ్వు ఇక్కడే ఉండాలి. నీ బాధంతా నీ పాప గురించే కదా. నీ పాపను చూసుకోవడానికి సంధ్య ఉంది, రాజేష్ ఉన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు సంధ్య మన ఇంట్లోనే ఉంటుంది. నేను ఒప్పుకోను. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికే కంట్రోల్ చేయలేక చేస్తున్నాను. మీరేకంగా తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటారేంటి? కంట్రోల్ చేయలేకపోవడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే అత్తయ్య, బాధని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పటికిప్పుడు ఇంత ఆనందకరమైన విషయం చెప్పారు. ఆనంద భాష్పాలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటుంది అత్తయ్య. చూసావా సంధ్య, నువ్వు ఎంత కంగారు పడ్డావో? ఈ విషయం తెలిస్తే వింధ్య ఎగిరి గంతేస్తుందని చెప్పానా? అమ్మ వింధ్య, డాక్టర్స్ చాలా క్లియర్గా చెప్పారు, పాప దగ్గర తల్లుండాలని చెప్పి. నీ తర్వాత తల్లి స్థానం సంధ్యదే కదా. అవునవును, బావకి దేనికైనా వింధ్య సిస్టర్ తర్వాతే సంధ్య కదా.
వాడికి వింధ్య తర్వాత సంధ్య ఎలా అవుతుంది? నేను పాప గురించి మాట్లాడుతుంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అదే మన ఇంట్లో వింధ్య సిస్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సంధ్యకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని చెప్తున్నాను అత్తయ్య. అలా అంటున్నావా? ఏ మౌనిక, ఈ రోజు నుంచి 4 వారాల వరకు వింధ్య దగ్గర నువ్వే ఉండాలి. వింధ్య, మేం హాస్పిటల్కి వచ్చి వెళుతూ ఉంటాం. పాప ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండకూడదని చెప్పారు. నీ దగ్గర హాస్పిటల్లోనేమో పాప ఉండకూడదు, నువ్వేమో ఇంటికొచ్చి పాపతో ఉండలేవు. నువ్వు కోలుకుని ఇంటి దగ్గరకు వచ్చేంత వరకు మంచి చెడులు చూసుకోవడానికి సంధ్య ఉంది. రాజేష్, మీ ఇద్దరూ కలిసి పాపకు ఏ లోటు రాకుండా చూసుకుంటామని వింధ్యకు ధైర్యం చెప్పండి. మీరిద్దరూ కలిసి వింధ్యకు మాటివ్వండి. ఏంటి రాజేష్, ఇద్దరు పాపను చూసుకుంటామని చెప్పండి. అత్తయ్య ప్లీజ్ ఇవన్నీ వద్దు, నేను వెళ్ళిపోతాను. నేను మీ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఏంటమ్మా బతిమలాడించుకుంటున్నావు? చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మొదటికొచ్చావేంటి? మా కోసం కాదు, బిడ్డ కోసం, రాజేష్ కోసం నువ్వు మా ఇంట్లో ఉండాలి. ఏంటత్తా, బావ కోసం సంధ్య ఇంట్లో ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవునే, కట్టుకున్న భార్యకు ఏమవుతుందోనన్న బాధ, బిడ్డకు ఏమవుతుందోనన్న భయం వాడికి ఎంతో ఉంటుంది. వింధ్య, నువ్వు ఏమీ కంగారు పడకు. నువ్వు ఇంటికి తిరిగొచ్చేంత వరకు పాపని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. మౌనిక, నువ్విక్కడే ఉండి వింధ్యను చూసుకో. ఎప్పటికప్పుడు ఫోన్ టచ్లో ఉంటాను. రాజేష్ పద. సంధ్య రామ్మ. జాగ్రత్త వింధ్య. మౌనిక చూసుకో. పద. లేదు, నేను సంధ్యని నా భర్తని కలవనివ్వను. సిస్టర్ సిస్టర్ కూల్ కూల్. ఇప్పుడు నువ్వు లేస్తే నీ కాలే ప్రాబ్లం అవుతుంది. 4 వారాలు కాదు, 4 నెలలు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరికి క్లియరెన్స్ వచ్చేస్తుంది. అయ్యో మౌనిక, వాళ్ళిద్దరూ మా ఇంటికి వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అసలు అత్తయ్య కూడా పిచ్చి పట్టిందా? పరాయి స్త్రీని ఇంటికి తీసుకెళ్లడం ఏంటి? పిచ్చి పట్టింది అత్తయ్య కాదు, బావకి. లేకపోతే ఏంటి, సంధ్య అంటే ఎంత పిచ్చి లేకపోతే బావ నీ కాలు ఇరిగిందని నీ గురించి ఆలోచించకుండా పాప వంకతో సంధ్యని ఏకంగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంట్లో అయితే ఎవరికి అనుమానం రాదు కదా. పాప వంకతో సంధ్య బాబా ఎంతో ఆనందంగా ఉంటారు. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది సిస్టర్. ఇన్నాళ్ళు నువ్వు వాళ్ళని కలవనివ్వలేదు కదా. ఇప్పుడు నీకు చెప్పి మరి వాళ్ళే ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు నీ బెడ్రూమ్లోకి వెళ్లకుండా ఉంటారా? బెడ్రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు చిలక గోరింకల్లాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు కిళ్ళి తినిపించుకోకుండా ఉంటారా? ఆహా, వాళ్ళిద్దరికి ఈరోజు కలర్ఫుల్ లైఫ్. మాటల్లో వర్ణించలేననుకో. నువ్వైతే ఇక్కడ రెస్ట్ తీసుకో సిస్టర్. నీ కాలు విరిగింది, వాళ్ళకి అదృష్టం పంట పండింది. 4 వారాల పాటు ఆ జంట పక్షుల్ని నువ్వేం చేయలేవు. వదిలే సిస్టర్. డాక్టర్, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, నేను మీకు ఇచ్చేస్తానా? నన్ను డిశ్చార్జ్ చేయండి. ఎక్కడికి వెళ్తావు? జోక్ చేస్తున్నావా? 4 వారాలు కదలడానికి వీలేదు.
లేదు డాక్టర్, నేను వెళ్ళకపోతే నా కాలు కాదు, నా కాపురం కోల్పోతుంది. అర్థం చేసుకోండి ప్లీజ్. సిస్టర్, ఈ అమ్మాయి ఎలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మొత్తం మంది ఇచ్చి పడుకోబెట్టండి. అర్థమైందా? ఓకే డాక్టర్. డాక్టర్, డాక్టర్, సిస్టర్ ఉండు సిస్టర్. అమ్మా కాఫీ. అన్నయ్య కాఫీ. శ్రీకరం అన్నట్టు సంధ్య బ్యాగ్ పంపించావు కదా? పంపించానమ్మా. పాపం సంధ్య ఉంటే తప్ప ఆ బిడ్డ ఏడు పాపదరా. వాళ్ళు మనకెంతో సహాయం చేశారు. ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేంత వరకు సంధ్య అక్కడే ఉంటుంది. కంగారు పడద్దని చెప్పావు కదా? చెప్పానమ్మా. అమ్మా, వదినని వాళ్ళ ఇంటికి పంపించడం కరెక్టే అంటావా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది శ్రీజ? వెళ్తే తప్పే ఉంది. వెళ్ళింది వింధ్య వాళ్ళ ఇంటికే కదా. అదే, ఎంత కాదనుకున్నా తను ఈ ఇంటి కొడలు. ఇక్కడ ఉండకుండా అక్కడికి వెళ్తే ఇరుగు పొరుగు వారు చూసి పాపం వదినని, రాజేష్ అన్నయ్యని తప్పుగా. అమ్మ శ్రీజ, నీ భయం నాకు అర్థమైంది. వింజకి కొన్ని రోజులు విశ్రాంతి కావాలన్నారు. బిడ్డకేమో తల్లి కావాలి. పోనీ బిడ్డని ఇక్కడికి తీసుకొస్తే ఆ బిడ్డ లేనిదే వాణిగారు ఉండలేరు. అలాంటప్పుడు 2 రోజులు 4 రోజులు వదిన అక్కడుంటే తప్పేం కాదు. మనం మంచి చేస్తున్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి తోడు నేను కావాలనే సంధ్యని ఆ ఇంటికి పంపించాను. నీ బెడ్రూమ్లో నీ బెడ్ పైన బావా సంజయ్ ఇద్దరే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రొమాన్స్ని కూడా అడ్డుకోలేవు.